హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే నేను ఎర్లీ మార్నింగే 3:30కి అయితే నిద్ర లేచానండి. ఎందుకంటే ఈరోజు పూజ చేసుకోవాలి అనుకున్నానండి. ఏం పూజ అంది వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా సిద్ధంగా చేసి పెట్టుకున్నానండి. పూజకి టైం కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి. ఇంకా బయట చూసారా, మొత్తం చీకటిగానే ఉంది. ఇంకా నేనైతే ఇంట్లో మొత్తం ఇల్లు అయితే తుడిచేసి మాప్ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత బయట అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను. పసుపు రాసి నీట్గా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. మెట్లు కూడా నీట్గా కడిగేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. అందుకే వేగంగా నిద్ర అయితే లేచానండి. బయట కూడా కడిగేయాలి కదా అని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ కలసం అయితే అమ్మవారికి సిద్ధం చేసుకుంటున్నానండి. ఒక మట్టి కుండ తీసుకొని అందులో ఒక ఎర్రటి క్లాత్ అయితే పెట్టుకున్నాను. పసుపు, ఇంకా కుంకుమ, అక్షంతాలు, కర్పూరం, ఇంకా బియ్యం, లవంగ, యాలకులు, ఇంకా మన దగ్గర చిల్లర డబ్బులు రూ. 101, రూ. 111 ఇలా పెట్టుకున్న అయిపోతుంది. ఇంకా పసుపు కొమ్ము అయితే పెట్టుకున్నానండి. మాకైతే గడ్డు ఉప్పు అయితే ఇక్కడ దొరకలేదు, అందుకని చెప్పేసి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసి ఇలా అయితే కుండనైతే మట్టి కుండలో అమ్మవారిగా భావించుకొని అమ్మవారికి అయితే సిద్ధం చేసుకున్నానండి. సిద్ధం చేసుకొని నాకైతే ఈ విషయం తెలియదండి, మొట్టమొదటిసారిగా నేను చేస్తున్నాను. అలాగే ఒక అక్క ఇక్కడైతే చెప్పింది, ఇలా చేసుకుంటే మంచిదమ్మా అక్షయ తృతీయ రోజు అని చెప్పుకొని నేనైతే చేస్తున్నానండి. దేవుడి గుడికి వచ్చేసరికి చూసారో చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇలా పెట్టుకొని పళ్ళు కాయలు ఉన్ని పెట్టుకొని ఇంకా పిండి దీపాలు అయితే పెట్టుకున్నానండి. అమ్మవారికి 3 దీపాలు పెట్టుకున్న, గణేశుడికి ఇంకా లక్ష్మీ సులక్షములకి 2 దీపాలు పెట్టుకున్నాను. ఇంకా శివాలయం అయితే వెళ్తాను అనుకున్నాను, కానీ వెళ్ళలేం కదా మార్నింగ్ టైం అని చెప్పేసి ఇంట్లో శివయ్య దగ్గర ఫోటో దగ్గర నేనైతే పిండి దీపం అయితే పెట్టుకున్నానండి. చక్కగా ఎర్లీ మార్నింగే నాకు 5:30 లోపే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు స్కూల్ టైం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి పిల్లలకైతే కొంచెం ప్రసాదం చేయమని చెప్పారండి, టైం ఉందని చెప్పేసి. ఇంకా పిల్లలకైతే నేను టిఫిన్ అవి పెట్టేసి జడలు అవి అయితే అన్నీ వేసేసానండి. ఇంకా ముత్తైదులకైతే ఈరోజు పిలుద్దామని చెప్పేసి అనుకున్నాను, అందుకని చెప్పేసి ప్రసాదాలన్నీ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు హల్వా వండలు అయితే చేస్తున్నానండి. ఇంకా సింక్ మొత్తం చూసారా, కిచెన్ మొత్తం ఎలా ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. పిల్లలకి టిఫిను, ఇంకా ముత్తైదులకి ప్రసాదం చేస్తాం అనుకున్న అన్నీ చేయడం వల్ల ఇలా కంగారుగా అయిపోయిందండి. ఇంకా నీట్గా అన్నీ రెడీ అయిన తర్వాత ఇంక నేను రెడీ అయితే అయిపోయానండి. ముత్తైదులందరినీ పిలిచాను. మన తెలుగు వారిని అయితే పిలిచానండి. హిందీ వాళ్ళని ఒక 2 ముగ్గురిని అయితే పిలిచాను. మొత్తం అయితే 7 మెంబర్స్కి అయితే పిలిచానండి. ఇక్కడ 7గురు ముత్తదులకైతే కాళ్ళు కడిగి పసుపులు అయితే రాశానండి. ఇది సంప్రదాయం, ఎక్కడైనా కూడా మనం ముత్తదులుగా భావించి లక్ష్మీదేవిగా భావించి అయితే చేసుకుంటా. హిందీ వాళ్ళకి కూడా ఏ పద్ధతి అయితే తెలియదు, కానీ మా అందుకు చూసైతే వాళ్ళు కూడా వచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరైతే చక్కగా పూజలు అయితే చేసుకుంటారు, మీ పూజలకు వస్తామని చెప్పేసి కొంతమంది కోరుండి కూడా వచ్చారండి పూజలు చూసుకోవడానికి. ఇంకా వచ్చిన ముత్తదులందరికీ పసుపు, కుంకుమ, గంధం చెక్కలు అన్ని చూసే పెట్టానండి. ఇంకా పెట్టిన తర్వాత అందరూ కూడా నమస్కరించుకున్నారు దేవుడిని. ఇంకా అందరూ కూడా చక్కగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొన్ని పాటలు, పూజలు అయితే చేసుకున్నామండి. చక్కగా పూజలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళందరికీ ప్రసాదాలు కూడా చేశానండి. ఏమేమి ప్రసాదాలు చేశారో చూసేయండి ఇక్కడ. చాలా చక్కగా అన్నీ కూడా పెట్టుకున్నాను. నేను అనుకున్నాను వీలవుతుందో వీలవుదో, పెట్టొచ్చో పెట్టలేనో, పిల్లలకి ఎర్లీ మార్నింగ్ స్కూల్ పంపించాలి, ఇంకా జరుపుకోలేను అనుకున్నాను. కానీ అమ్మవారు మాత్రం చక్కగా జరిపించుకుందండి పూజ మాత్రం. ఇంకా అందరూ కూడా నాకు చక్కగా ఆశీర్వదించి కూడా చేశారండి, చాలా చక్కగా పూజ చేసుకున్నామని. పూజ అయితే చాలా చక్కగా అయితే జరిగిపోయింది. ఇంకా ప్రసాదాలకు వచ్చే మాట పులహారి, హల్వా, ఇంకా హల్వా ఉండలు, ఇంకా దద్దోజనము, సేమియా, ఇంకా పెసరపప్పు, పళ్ళు 2 రకాలైతే పెట్టానండి. ఇది వాళ్ళందరికీ కూడా నేనైతే ప్రసాదాలు అయితే ఇచ్చేసానండి. ఎందుకంటే ఒక మనిషికైనా కడుపు నింపు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే అనుకున్నానండి. అందరికి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత కొంతసేపు అయితే మాట్లాడుకున్నామండి కలిసి. ఇంకా తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఇంకా ఒక అక్క ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి పూజ అని చెప్తే. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసామండి. అమ్మవారి చక్కగా అయితే ఆ అక్క అయితే అలంకరించుకొని చూసారా, చక్కగా అందరం కూడా ఇలాగ కుంకుమ పూజలు అన్నీ చేసుకొని చక్కగా అక్కడైతే పూజ చేసుకుంటూ వచ్చామండి. అక్షయ తృతీయ రోజు మీరేం చేశారు, అసలు మీరేం కొన్నారు, ఇక్కడ బంగారం కొన్నారా, ఏం కొన్నారండి? అక్షయ తృతీయ రోజు మేమైతే ఏం తీసుకోలేదండి. ఏం తీసుకపోయినా పసుపు, ఉప్పు, బెల్లం తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారండి. అందుకని చెప్పేసి మేము పసుపు కొమ్మలు, ఉప్పు, బెల్లం అయితే తీసుకున్నామండి. ఆ రోజు అవి ఇంటికి తీసుకొని అయితే వచ్చాము. ఇంకా అందరం కూడా పూజ అయిన తర్వాత అక్షయ తృతీయ కదా! సో, పూజ అంతా కూడా చేశారండి. మార్నింగ్ అంతా కూడా దేవుడు చూపిచ్చారు కదా ఆల్రెడీ. ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడైతే మాకింక భోజనాలు కూడా పెట్టారు. ఇప్పుడు ఇంక అలాగా ఇదిగోండి అందరం కూర్చున్నాము.
సో ఇదిగోండి. అక్క కూడా ప్రసాదాలు అవి అయితే పెట్టారండి. అక్కడ కూడా మేమైతే భోజనం అయితే చేసాము. అక్క కూడా పలహారం లాగా అయితే అన్ని పులిహోర అవి చేసింది. ఇంకా అందరూ చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయారండి ఎవరింటికాలు. ఎందుకంటే పిల్లలు కూడా మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేస్తారు, ఇంకా హస్బెండ్స్ కూడా వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా అందరు కూడా హడావిడి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు మీరు అక్షయ తృతీయ రోజు ఏం చేశారు, అసలు ఏం తీసుకున్నారు? వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అనుకున్నవన్నీ అమ్మవారి దయ వల్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.